హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డైలీ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఏంటి అంటే చాలా మందికి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఇంట్రాడే ఎలా చేయాలి, బయ్యింగ్ తీసుకునేటప్పుడు ఏది సెల్లింగ్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కాదు, ఫ్యూచర్స్లో ఇంట్రాడేకి మనం ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోవాలి, 1 minute టైం ఫ్రేమ్ మంచిదా, 5 minutes టైం ఫ్రేమ్ మంచిదా, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నింటినీ మనం క్లియర్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం ఇంట్రాడే ట్రేడింగ్, ముఖ్యంగా ఇంట్రాడే పర్పసెస్ కోసం ఎవరైతే బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటూ ఉన్నారో, బ్యాంక్ నిఫ్టీలో మేము సక్సెస్ అవుదాం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయ్యే సిరీస్ ఇప్పుడు ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయేటటువంటి బ్యాంక్ నిఫ్టీ పాఠశాల అనే సిరీస్. సో ఈ సిరీస్లో మనం ఏంటి అంటే సుమారుగా ఒక 5 episodes అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా ఎక్కువైనా సరే మీరు ఇబ్బంది పడొద్దు. సో వీలైనంత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు బ్యాంక్ నిఫ్టీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, దాంట్లో మనం ఎన్ని రకాలుగా ట్రేడింగ్ చేయొచ్చు, ముఖ్యంగా ఇంట్రాడే పర్పసెస్ కోసం మనం ఎలా చేస్తే మనం ఒక సక్సెస్ఫుల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్గా అవుతాము. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్యాటర్న్స్ ఏంటి, ఇందులో బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇందులో మనం సైకాలజీ ఏంటి, ముఖ్యంగా ఒక ఆప్షన్ బయ్యర్గా సక్సెస్ అవ్వాలనుకున్నట్లయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ బ్యాంక్ నిఫ్టీ పాఠశాల అని చెప్పేసి ఈ 5 episode సిరీస్ ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటున్నామో ఇందులో మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్లో మనం సింపుల్గా ఏంటి అంటే ఒక బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాం. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ ఒక్కసారి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక ఇంట్రడక్షన్ అయితే ఈ వీడియోలో మనం ఇచ్చుకుందాం. అసలు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అసలు నిఫ్టీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి, నిఫ్టీ అంటే పేరేంటి మనకు తెలుసు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండేటటువంటి టాప్ 50 కంపెనీస్ని కలిపి నిఫ్టీ అంటారు. మరి నిఫ్టీకి అసలు టాప్ 50 స్టాక్స్ కంటే సింపుల్గా చివరిలో ఉండేటటువంటి IFTY NSEలో ఎన్ కలిపి నిఫ్టీ అని పేరు పెట్టేశారు. సో అలా ఫామ్ చేసినటువంటి ఇండెక్సే నిఫ్టీ 50 ఇండెక్స్ అనమాట. సో నిఫ్టీ 50 అంటారు, దీన్నే షార్ట్ కట్లో నిఫ్టీ అని పెడతారు. అప్పుడు మన వాళ్ళకి ఏమనిపించింది అంటే బ్యాంకింగ్ కంపెనీస్ కదా మన ఎకానమీని బాగా డిటర్మైన్ చేస్తే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, దీనికి కూడా ఒక సెపరేట్ ఇండెక్స్ అనేది మనం క్రియేట్ చేద్దాం, తీసుకొద్దాం అని చెప్పేసి బ్యాంకింగ్ సెక్టార్కి ఒక ఇండెక్స్ అనేది తీసుకొద్దాం అనుకున్నారు. మరి దానికి పేరు ఏం పెట్టాలి, ఆల్రెడీ మనకు ఇండెక్స్ ఉంది కదా నిఫ్టీ అని చెప్పేసి, సో దానికి ముందు మనం బ్యాంక్ అని తగిలించేద్దాం అని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అని తీసుకొచ్చారు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పేరు వెనకాల ఉన్నటువంటి చరిత్ర. మరి బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అనేది అర్థం కావాలంటే మనకి ఏంటి తెలియాలి. మరి నిఫ్టీ అంటే ఏంటి, టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం నిఫ్టీ 50లో ఉంచుకున్నాం. మరి బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉంటాయి, చాలా బ్యాంక్స్ ఉంటాయి, అందులో టాప్ 12 బ్యాంకింగ్ కంపెనీస్. సో టాప్ 12 ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కలిపి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో వాళ్ళు ఉంచుతారనమాట. ఈ టాప్ 12 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటినే కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి, అందులో ఉండేటటువంటివి కాంపోనెంట్స్, పార్ట్స్. అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అనేది అదొక సొంతంగా దానంతట అదొక స్టాక్ కాదు, అదొక కంపెనీ కాదు. సో దట్ ఈస్ అన్ ఇండెక్స్. అంటే ఏంటి, ఈ 12 కంపెనీల యొక్క కాంపోనెంట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. అంటే వీటిని బేస్ చేసుకుని ఇది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది దేని నుంచి వచ్చిందండి, ఈ టాప్ 12 బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క షేర్స్ యొక్క మూమెంట్ని ఆధారం చేసుకొని దీని యొక్క మూమెంట్ ఉంటుంది. అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో సక్సెస్ అవ్వాలి, మనం తీసుకునే ప్రెడిక్షన్ అనేది ఇది పైకి వెళ్తుందా కిందకు వస్తుందా, మనం ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, బ్యాంకింగ్ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, వీటి యొక్క చార్ట్ అనాలిసిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒక్కటి మనం చూస్తే సరిపోతుందా, కాదు. ఈ టాప్ 12 కంపెనీస్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వీటి చార్ట్స్ కూడా చూడాలి. సో అంటే ఈ 12 చార్ట్స్ కూడా చూడాలంటే 12 చార్ట్స్ మనం చూడాల్సిన అవసరం లేదు, అన్నింట్లోకి ఇంపార్టెంట్గా ఎక్కువ వెయిటేజ్ ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ ఇంపార్టెంట్ ఏంటి, వెయిటేజ్ ఏంటి అనుకున్నట్లయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, ఇదంతా కూడా మెథడాలజీ ఇచ్చారు, PDF ఇచ్చారు, ఇదంతా చదివేసుకున్నా మీకు అర్థమైపోతుంది. NS ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ అని ఓపెన్ చేస్తే మనకి దొరుకుతుంది.
సో గూగుల్ సెర్చ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ అంటే ఇదంతా మనకు దొరుకుతుంది. ఇదంతా మనకి అవసరం లేదు. సింపుల్గా మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో టాప్ ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉంటే అందులో మనం 12 కంపెనీలను తీసుకుంటాం. ఇది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేదో పెద్ద సైంటిఫిక్ వర్డ్ అనేసుకోకండి. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం లేదు, క్యాపిటల్ ఉంటుంది కదా ఆ కంపెనీ యొక్క క్యాపిటల్, అది మనం షేర్స్కు బై చేసుకోవడానికి సెల్ చేసుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండేది ఎంత క్యాపిటల్ ఉంటే దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ అంటారు. అంటే ఆ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కొనేవి అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఆ ప్రమోటర్స్ ఉంచుకున్న పక్కన పెట్టేసి మిగిలింది అంటే మనలాంటి వాళ్ళు అమ్మి కొనడానికి షేర్ మార్కెట్లో అవైలబుల్గా ఉండేటటువంటి దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ క్యాపిటల్ ఏది ఉంటుందో అన్న దాన్ని బట్టి దానికి వెయిటేజ్ ఇచ్చారండి. అయితే వెయిటేజ్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో మరి వెయిటేజ్లోకి వచ్చేటప్పటికి చూసినట్లయితే ఇక్కడ 12 కంపెనీస్ అన్నారు కదా, మరి 10 ఉన్నాయి కదా. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, స్టేట్, యాక్సిస్, ఇండస్ ఇండియా, ఏ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్. సో ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ వ్యూలో మనది మనం క్రియేట్ చేసి పెట్టుకున్న వాచ్ లిస్ట్ ఇది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, స్టేట్, యాక్సిస్, ఇండస్ ఇండియా, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి, పిఎన్బి. సో ఇందులో మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి ఇవ్వలేదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి ఇవ్వలేదు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కూడా మనకి ఇంక్లూడ్ చేయలేదు. అవి తక్కువ వెయిటేజ్ కాబట్టి. సో ఈ వెయిటేజ్ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏమో 28%, ఐసిఐసిఐ బ్యాంక్ 24%, కోటక్ మహీంద్రా 12%, స్టేట్ బ్యాంక్ 10.8%, యాక్సిస్ బ్యాంక్ 10.6%, ఇంకా మిగిలిన ఇండస్ ఇండియా 5%, 2, 1, 1, 1. సో వీటిలో మనం రౌండ్ చేసుకున్న ఈ రెండు చూడండి 50% కంటే ఎక్కువ ఉంది. సో ఒక్క ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, బట్ ఇది మళ్ళీ సెపరేట్ సిరీస్ అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం, తప్పలేదు. ఇంకొకసారి విన్నంత మాత్రాన జస్ట్ 2 మినిట్స్లో డిస్కస్ చేసేద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హైయెస్ట్ అనమాట, అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వాలి. ఇంచుమించు దాంతో ఈక్వల్ ప్రిఫరెన్స్లో ఉండేటటువంటిది నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇంచుమించుగా చూడండి ఈ రెండు కలిపేస్తే మనకి 50% వచ్చేస్తుంది. 27, 23 ఇంకా పక్కన ఉన్న కూడా కలుపుకుంటే 51.2 సంథింగ్ ఎంత వస్తుంది కదా. సో ఆ తర్వాత ఈ మూడు చూసుకున్నట్లయితే మనకి ఇంకొక 34% వరకు వస్తుంది. అంటే ఈ మొత్తం టాప్ 5 కంపెనీస్ ఇవి. సో ఈ 5 చూసేసుకుంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ రెండు మ్యాక్సిమం సగం కవర్ చేసేస్తున్నాయి. తర్వాత కోటక్ మహీంద్రా, స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఇవి చూసుకున్నట్లయితే మనకి మిగతా పోర్షన్ ఇంచుమించు మ్యాక్సిమం పోర్షన్ కంప్లీట్ చేస్తున్నాయి. అంటే ఏంటి కంప్లీట్ చేయడం ఏంటి, కవర్ చేయడం ఏంటి అంటే, సో సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. గుర్రాలు లాగేటటువంటి రథం ఉంటుంది కదా, సో అలా ఎక్కువ గుర్రాలు ఉండే రథం అనుకోండి. పెద్ద బలమైన గుర్రాలు ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ రెండు లాక్కెళ్ళిపోతే మిగతా నీరసంగా ఉన్నా కూడా బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిగతా ఈ మూడు కూడా వాటికి తోడైంది అనుకోండి, అన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా రథం అదే డైరెక్షన్లో సూపర్గా వెళ్తుంది. మిగతా వెనక్కి లాగినా సరే ఇవి తోసుకెళ్ళిపోతాయి. అన్నీ వెనక్కి లాగినా ఈ 2 గుర్రాలు లాక్కెళ్ళాయి అనుకోండి, అయినా కూడా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటి అనేది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అనేవి చాలా స్ట్రాంగ్ స్టాక్స్ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. అంటే ఈ రెండు పెరుగుతున్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, ఈ రెండు తగ్గుతున్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ తగ్గుతుంది. అంత మాత్రాన మిగిలినవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా అన్నీ మనం 12 కంపెనీస్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. వీడే 10కి తగ్గించేసాడు, మిగతా 2 పట్టించుకోకపోయినా పర్లేదని చెప్పి రాసి పెట్టేశాడు ఇక్కడ. సో అంటే విడిచిపెట్టేశాడు కదా, మనం విడిచిపెట్టవచ్చు హ్యాపీగా. మిగిలినవి కూడా ఇందులో మనం ఏం విడిచిపెట్టేద్దామంటే ఇవేం మరి చూడొద్దు అంటే చూసినా పర్లేదు, అనాలిసిస్ చేయడానికి తప్పులేదు. బట్ ఏంటంటే మనం తీసుకునేది ఇంట్రాడేలో కాబట్టి అన్ని చార్ట్స్ చూసేంత టైం మనకు ఉండదు. సో కంపల్సరీగా చూడాల్సినవి ఏంటి అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత మిగతా 3 కూడా వీలున్నంత వరకు జస్ట్ ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఇంకా టైం ఉన్నట్లయితే ఇండస్ ఇండియా బ్యాంక్ కూడా చూస్తాం. ఏంటి చూడడం ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చార్ట్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎలా ట్రేడ్ తీసుకుంటాం ఏంటి అనేది కాస్త నెక్స్ట్ వీడియోకి విడిచిపెడదాం. సో ప్రస్తుతానికి ఒక్కసారి ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్లో ట్రేడ్ తీసుకుంటున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఏదో ఒక ప్యాటర్న్ వచ్చింది, బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా? సో డైరెక్ట్గా మనం బ్యాంక్ నిఫ్టీయే చూసేస్తామా? ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా మిగిలిన ఒకసారి ఈ చార్ట్స్ కూడా మనం కంపేర్ చేయాలి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్స్ కంపల్సరీ చూసుకొని
అక్కడ కూడా ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ సేమ్ డైరెక్షన్లో బ్రేక్ అయినట్లయితే, జనరల్గా ఏంటంటే అవన్నీ కూడా ఎక్కువ ఏ డైరెక్షన్లో వెళ్తే బ్యాంక్ నిఫ్టీ అదే డైరెక్షన్లో వెళ్తుంది. బట్ ఇక్కడ మేజర్ కాంపోనెంట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, లేదా మిగతా 3 కూడా కోటక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఈ 3 కూడా మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాయా, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయా, అవి బ్రేక్అవుట్ అవుతున్నాయా, బ్రేక్ డౌన్ అవుతున్నాయా, ఇవన్నీ మనం కంపేర్ చేసుకొని జస్ట్ ఒకసారి ఆ టైంలో మనకి ఏమనిపించింది అనాలిసిస్ అనేది మనం ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్లో మనం కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు అనుకున్నట్లయితే కాన్ఫిడెంట్గా వెళ్తాం. ఇంత ఉంటుందా బ్రో మరి బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్స్ తీసుకోవాలంటే? అది పెద్ద కష్టం కాదండి, మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది. సో ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది బిగినర్స్కి అయితే. సో ఇంకొకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి సింపుల్గా మనం సమరైజ్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అనేది, బ్యాంక్ నిఫ్టీ అనేది అది ఒక సెపరేట్ కంపెనీ కాదు, సెపరేట్ స్టాక్ కాదు, అది ఒక డెరైవ్ చేసినటువంటి ఇండెక్స్. దేని నుండి డెరైవ్ చేసామంటే మన టాప్ 12 బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ 12 బ్యాంక్స్ నుంచి వాటి యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని టాప్ 12 అనేది సెలెక్ట్ చేస్తాం. వాటి మీద ఆధారపడి బ్యాంక్ నిఫ్టీ యొక్క మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రథం లాంటిది అయితే ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా. మిగిలిన స్టాక్స్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్. అందులో పెద్ద గుర్రాలు ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. ఆ తర్వాత మిగిలినవి చిన్న చిన్నవి బట్ స్ట్రాంగ్ మీడియం సైజ్ గుర్రాలు ఏంటంటే కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఎస్బీఐ. ఆ తర్వాత ఇంకొక చిన్న గుర్రం ఏంటి అంటే ఇండస్ ఇండియా బ్యాంక్. మిగిలిన గుర్రాలు ఉన్నా లేకపోయినా ఒకటే. అర్థమైందా? ఇలా మనకి 12 గుర్రాలు కలిపి రథాన్ని లాగుతాయి. వీటిలో ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సినవి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది. ఒకసారి దీన్ని మనం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జెరోధా వెబ్సైట్లో మనకి దొరుకుతుంది. సో ఒకసారి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నాం కదా, దాన్ని మనం క్రోర్స్లో కంపేర్ చేద్దాం ఒకసారి. సో ఇన్ థౌజండ్స్ క్రోర్స్ అంటే ఒక్కొక్కటి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనమాట. ఇది అంటే 1774,000 కోట్లు బ్యాంక్ నిఫ్టీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఏంటి? 17,74,000 కోట్లు బ్యాంక్ నిఫ్టీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనుకోండి. అందులో మనకి హెచ్డిఎఫ్సి ఎంత? 581,000 crores. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ 475.77 crores. కోటక్ మహీంద్రా 235.5, యాక్సిస్ బ్యాంక్ 182, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 170. ఇలా మనకి ఇవి మన యొక్క మార్కెట్ క్యాపిటల్. దీన్ని బట్టి మన పర్సంటేజ్ వెయిటేజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇందాక మనం చూసిన దానికి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దానికి వేరియేషన్ ఉంది కదా. మరి ఇది డైలీ మారిపోతూ ఉంటుందా? దీన్ని డైలీ అడ్జస్ట్ చేస్తూ ఉంటారంటే డైలీ అడ్జస్ట్ చేయరు. దీన్ని రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఇండిసెస్ అంటారు. ఈ రీబ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే జనవరి 31st ఒకసారి, జూలై 31st ఒకసారి వాటి యొక్క వెయిటేజెస్ని రీబ్యాలెన్స్ చేస్తారనమాట. అంటే మళ్ళీ ఆ పర్సంటేజ్ చేంజెస్ అనేవి కొంచెం చేంజ్ చేసి అప్పుడు ఇంకోసారి అనౌన్స్ చేస్తారనమాట ఈ వెయిటేజ్ అనేది. సో అలా రీబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇవి. సో మనం ఏంటి ఈ కాన్సెప్ట్లో ఈ క్లాస్లో మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది అది ఓన్లీ దానంతట అది పనిచేయదు, వేరే వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు. సింపుల్గా ఒకసారి మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనం 2 typesలో ట్రేడింగ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో చేయొచ్చు. సో ఫ్యూచర్స్లో ఏంటి అంటే ఫ్యూచర్స్లో మనం లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటాం అన్నమాట. ఆప్షన్స్లో కూడా మనకి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని ఉంటాయి. సో వీటిని మనం ఎలా ట్రేడ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, సరేనా? మ్యాక్సిమం ఈ వీడియోలో అందరికీ బేసిక్స్ అనేవి క్లియర్గా ఉన్నట్లయితే సరిపోతుంది. అవి తెలియకుండా ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ బేసిక్స్ అనేవి మనకి క్లారిటీ ఉండాలి కదా. అసలు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు, చాలామందికి తెలియదు అండి. ట్రేడింగ్ డైరెక్ట్గా తీసేసుకుంటాం. ముఖ్యంగా ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేస్తుండేటప్పుడు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మాత్రమే చాలామంది చూస్తూ ఉంటారు. అలా చూడకూడదు. ముఖ్యంగా మిగిలిన కంపెనీస్లో మనం మాట్లాడుకున్న పెద్ద గుర్రాలు ఉన్నాయి కదా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈ రెండింటిని కంపల్సరీ చూడాలి. వీలైనట్లయితే మిగిలిన 3 కూడా చూసుకోవాలి. దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి హాయ్ ఆస్క్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీస్ని మనం కంపల్సరీ చూడాలి. ఊరికే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, కోటక్ బ్యాంకు.
సో ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్వి. ఆ తర్వాత చూడాల్సినవి ఇవి. ఏదైనా ఒక ట్రేడ్ మనం తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం కంపల్సరీగా ఈ రెండు కంపెనీస్ యొక్క చార్ట్స్ని చెక్ చేయకుండా ట్రేడ్లోకి మనం ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా? సో అది ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీ పాఠశాలలో ఫస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్నది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మనం ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనం దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి. సో ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి మనకి ఫ్యూచర్స్లో అదొక వేరే వాల్యూ ఉంటుంది. ఇండెక్స్ మనం స్పాట్ ఇండెక్స్ చూసినట్లయితే అదొక వేరే వాల్యూ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో నుండి మనం చూద్దాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.